హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టైనీ నీడిల్స్. ఈరోజు ఈ వీడియోలో నెట్ ఫ్యాబ్రిక్తో శారీ కానీ చున్నీకి కానీ ట్యాజిల్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. చివరి వరకు చూడండి. ఇదైతే నేను ఒక శారీని కుర్తీ అండ్ దుపట్టాగా కన్వర్ట్ చేసుకున్నాను. నేనే స్టిచ్చింగ్ చేసుకొని కన్వర్ట్ చేసుకున్న దుపట్టాకి ట్యాజిల్స్ వేసుకున్నాను బోత్ సైడ్స్. ఇది వచ్చేసి ఆ చున్నీ అండి. డ్రెస్ ఫినిష్ అయ్యాక లుక్ ఇలా ఉంది. ట్యాజిల్స్ కూడా కంప్లీట్ అయ్యాయి చూడండి. ఇప్పుడు దీనికి ఇట్లా బార్డర్స్లో అటు ఇటు బార్డర్స్లో ట్యాజిల్స్ వేసుకోబోతున్నాము. దీనికోసం నేను 5 కలర్స్ 1/4 మీటర్ అండి. ఒక్కొక్క కలర్ వచ్చి 1/4 మీటర్ నెట్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. ఇట్లా పళ్ళులో ఉంది కదండి కలర్స్, కొంచెం ఇంచుమించుగా దానికి మ్యాచ్ అయ్యే కలర్స్ని ఒక 5 షేడ్స్ తీసుకున్నాను. పైన వచ్చేసి ఫస్ట్ బ్లూ కలర్ ఎక్కువగా ఉంది కదా, అది పెట్టాను. సో ఇప్పుడు మనం అదే థ్రెడ్ తీసుకోవాలి. ఒకటి అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది లుక్. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇలా ఉన్న 1/4 మీటర్ ప్రతి ఫ్యాబ్రిక్ ఉంది కదండి, దాన్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఎంత లెంత్ వస్తే అంత. విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ప్రతిదీ 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఎంత పొడవు వస్తే అంత పొడవుగా కట్ చేసుకోవాలి. ఆ వచ్చిన లెంత్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక చిన్న స్క్వేర్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది నేను అమెజాన్లో నుంచి తెప్పించుకున్నానండి నీడిల్స్. ఇది బాక్స్. ఈ బాక్స్ అంతా కరెక్ట్గా ఈ బాక్స్ సైజ్ అంతా ఇది 3x3 ఉండిద్ది అనుకుంటండి. ఎగ్జాక్ట్గా 3x3 ఉండొచ్చు. దాన్ని అట్లనే పెట్టేసి రౌండ్గా చేసేసుకోవాలి. అలా మనకి రౌండ్గా షేప్స్ రావాలి. ప్రతి కలర్ కట్ చేసుకొని పెట్టుకోండి. పిన్స్ పెట్టుకొని రెడీగా పెట్టుకోండి. ప్రతి కలరు 1/4 మీటర్ తీసుకుంటే సరిపోతుందండి. అటు ఇటు అటువైపు ఇటువైపు కూడా వచ్చింది నాకు. శారీకి అయితే ఇంకా తక్కువే సరిపోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసుకొని పిన్స్ పెట్టి సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు నచ్చినట్టు నేనైతే ఫస్ట్ పైన బ్లూ కలర్ వేసుకున్నాను. డార్క్ షేడ్స్ నుంచి లైట్ షేడ్స్కి వెళ్ళినట్టు అలా కింద నుంచి కూడా అన్నీ కనిపిస్తా బాగుందండి. ఒక్కొక్కటి తీసుకొని ఒకదాని కింద ఒకటి పెట్టుకున్నాను. ఇది థ్రెడ్స్తో వేస్తే ఏమవుతుందంటే థ్రెడ్ లెంత్ ఎక్కువైంది అనుకోండి, అది ఇక్కడ మనం కబోర్డ్స్లో పెట్టి ఆ థ్రెడ్స్ ఫోల్డ్ అయిపోతున్నాయి. అవి లుక్ బాగుంటలేదు వేసే కొద్దీ, అంటే వాడే కొద్దీ శారీని వాడే కొద్దీ లుక్ బాగుండట్లేదు. అవి మడత పడిపోతుంది. ఇదైతే ఎలా ఉండిద్దో అని ట్రై చేశాను. ఇది వాటి మీద ఇది కొంచెం బెస్ట్ అనిపించింది థ్రెడ్స్ కంటే, సిల్క్ థ్రెడ్స్ కంటే. ఇట్లా లావు బీడ్ ఒకటి తీసుకోండి. నా దగ్గర ఇవి కొంచెం కలర్ పోతున్నాయి, ఆ గోల్డ్ కలర్వి పాతవి. అవి లోపలే ఉంటుంది కదా అని అవే వాడాను. ఇట్లా పెద్ద నీడిల్ ఒకటి తీసుకొని కింద నుంచి పెట్టాలి. ఇప్పుడు ఇది పైన కనిపించేది మనకి, ఫైనల్గా ఈ బ్లూ కలర్ పైన కనిపించాలి. అందుకని నేను లాస్ట్లో కనిపించని కలర్ వైపు నుంచి బీడ్ పెట్టాను. నీడిల్ ఇన్సర్ట్ చేసి బీడ్ని గట్టిగా హోల్డ్ చేసి నీడిల్ తీసేయాలి. ఇప్పుడు దీన్ని మామూలు థ్రెడ్తో ఒక సన్న బీడ్ పట్టే అంత సన్న నీడిల్ తీసుకోవాలండి. నీడిల్ తీసుకొని దానికి మొత్తం 4 లేయర్స్ థ్రెడ్ రావాలి. అలా టూ పెడితే వచ్చేస్తాయి. ఇట్లా రౌండ్గా గట్టిగా సెక్యూర్ చేసుకొని ముడి వేసుకోవాలి. థ్రెడ్ కొంచెం లెంత్ ఎక్కువగా తీసుకుంటే మీకు సెక్యూర్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఇట్లా మీరు స్ట్రాంగ్గా దాన్ని ముడులు వేసేసేయాలి. తర్వాత ఒక ఫ్లవర్లా ఫామ్ అవుతుంది కింద, అది ఫుల్గా ఓపెన్ చేసి లాస్ట్ లేయర్ వరకు ఓపెన్ చేయాలండి. ఇలా చిన్న సపోర్టింగ్ బీడ్ ఒకటి తీసుకోవాలి. ఏ పర్ల్ అయినా, నేనైతే ఒక చిన్న పర్ల్ తీసుకున్నాను. మీరు ఏదైనా ఒక సపోర్టింగ్ బీడ్ లాగా చిన్న సైజు తీసుకుని పైనుంచి నీడిల్ లోపలికి దించుకోవాలి సైడ్ నుంచి.
అట్లా చూపిస్తున్నట్టు లోపలికి నీడి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ బీడ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ బీడ్ పెట్టాం కదా లోపల ఒకటి, ఆ బీడ్లో నుంచి ఆ బీడ్ కొన్న హోల్లో నుంచి బయటికి తెచ్చేసేయాలి. అయిపోయిందండి. ఒక టాజిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి పైన మనకి నచ్చిన బీడ్ యాడ్ చేసుకొని మీ పళ్ళుకి అటాచ్ చేసేసుకోవడమే. నేనైతే నా దగ్గర ఇక్కడ రోజ్ పెటల్ బీడ్స్ ఉన్నాయి, అవి యాడ్ చేశాను. ఒక 3 ఇంచెస్ గ్యాప్లో చేసుకుంటే సరిపోయిద్దండి. ముందు మొత్తం ఆల్ ఓవర్ పళ్ళు 3 ఇంచెస్ మార్క్ చేసేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇలాంటి రోజ్ పెటల్ బీడ్స్తో చేస్తున్నాను. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. మనం సిల్క్ థ్రెడ్స్లో దారాలు తీసుకొని అది చాలా లెందీ ప్రాసెస్. ఇదైతే ఈజీగా ఉందనిపించింది నాకు. ఇది కూడా ఒక వెరైటీగా ఒక శారీకి ట్రై చేయొచ్చు. ఈజీగా కాస్ట్ కూడా తక్కువలోనే అయిపోతుంది. ఈ శారీని డ్రెస్గా కన్వర్ట్ చేయడం, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను, అది కూడా చెక్ చేసేయండి ఇంట్రెస్ట్ ఉంటే. అంతేనండి, బాటమ్ నుంచి కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అన్ని కలర్స్ లేయర్స్ కనిపిస్తాయి. మీరు 2 కలర్స్ శారీ ఉన్నా కూడా ఆ 2 కలర్స్లోనే పింక్లోనే డిఫరెంట్ షేడ్స్తో ట్రై చేయొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.